హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకు ఒక హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అన్నది కూడా తీసుకురావడం జరిగిందండి. ఇప్పుడు ఒకసారి మనం లేఅవుట్ యొక్క డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒకసారి ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ కూడా తెలుసుకుందామండి. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 అంటే మనకి తార్మాజ్పేట్ని చూసుకున్నట్టయితే జస్ట్ మనకు ఒక 1 to 1.5 minute డ్రైవ్ లైన్ ఉంటుందండి. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ చూసినారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంపెనీ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీ ముందుకు డైరెక్ట్గా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇందులో మీరు ఎవరికి ఎలాంటి కమిషన్ అన్నది కూడా పే చేయాల్సిన అవసరం లేదండి. సార్ వాళ్ళ నంబర్స్ అన్ని కూడా మీకు డిస్ప్లేలో పైన ఇస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ గానే వాడుతుందండి. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ లేఅవుట్ యొక్క ప్రాజెక్ట్ యొక్క విశేషాలు సార్నాడి కూడా తెలుసుకుందామండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఇది మనకి కంపెనీ నేమ్ ఏంటిది, మనం ఎక్కడ ఉన్నాం, ఒకసారి లొకేషన్ హైలైట్స్ ఇవన్నీ కూడా చెప్పండి సార్. మన వెంచర్ వచ్చేసి జేఎం గ్రూప్ ప్రాపర్టీస్, హైవే సిటీలో ఉన్నాం. ఓకే. ఇది వచ్చేసి మనం సద్దుపల్లి జంక్షన్లో పక్కనే ఉన్నటువంటి 150 feet రోడ్ ఫేసింగ్ హైవే సిటీ అనే వెంచర్లో ఉన్నాం. మనకు ఇది పూర్తిగా కమర్షియల్ వెంచర్ అనుకోవచ్చు, ఎందుకంటే ఇది 150 feet రోడ్ ఫేసింగ్ లో ఉన్నది. అంటే మనకి ప్రాజెక్ట్ ముందు ఉన్న రోడ్ ఇది 150 feet రోడ్. ఈ రోడ్ ఎక్కడికి కలుస్తుంది సార్? మనకి ఇది రామోజీ ఫిలిం సిటీకి ఎదురుగా పోతుంది. ఈ రోడ్ మొత్తం మనకి రామోజీ ఫిలిం సిటీ, సద్దుపల్లి జంక్షన్ వచ్చి ఇప్పుడు మనకి ఆ లారీ దగ్గర ఉన్న దగ్గర సద్దుపల్లి జంక్షన్. అవును, అదే కదా సార్. అది వచ్చేసి మనకి భద్రాచలం హైవే కదా. భద్రాచలం హైవే. అది ఎన్ని ఫీట్ల రోడ్ సార్? అది 200 feet రోడ్. మనం ఏదైతే సద్దుపల్లి జంక్షన్ అని చెప్పుకున్నామో ఫ్రెండ్స్, మనకి జస్ట్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఒక 50-60 మీటర్ల డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఆ భద్రాచలం హైవే అనేది మనకి 200 feet రోడ్ అండి. అలాగే ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఇటు మనకి వరంగల్ హైవేకును ఇటు విజయవాడ హైవే కూడా మనం అతి సమీపంలో ఉంటామండి. ఒకసారి డిస్టెన్స్ ఎంత ఉందో కూడా సార్ని అడిగి తెలుసుకున్నాం. సార్, ఇక్కడ మనకి వరంగల్ హైవే అంటే మనకి గట్కేసర్ ఎంత దూరం వస్తుంది సార్? మనకి అది ఒక 10 minutes డిస్టెన్స్ లో నుంచి స్ట్రైట్ గా పోతే గట్కేసర్కి వెళ్ళిపోవచ్చు. హైవే వస్తుంది, వరంగల్ హైవే వస్తుంది. తర్వాత ఇది ఒక నేషనల్ హైవే మనకి విజయవాడ హైవే 5 minutes డిస్టెన్స్ లో విజయవాడ నేషనల్ హైవే ఉంది. అక్కడ మనం రామోజీ ఫిలిం సిటీ గేట్ ను టచ్ చేస్తాం. ఈ రోడ్ మనకి రామోజీ ఫిలిమ్స్ కి టచ్ అవుతుంది. అవును. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందండి. మనకి వెంచర్ ముందు నుంచి కూడా మనకి బస్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది. అది వచ్చేసి మనకి రామోజీ ఫిలిం సిటీ రోడ్కి వెళ్తుందండి, అంటే మనకి అబ్దుల్లాపూర్ మెట్ కూడా. అలాగే ఇటు చూసుకున్నట్టయితే మనకి గట్కేసర్ కూడా అతి సమీపంలో ఉంది కాబట్టి మనం చూసుకున్నట్టయితే ఓవరాల్ ఒక 10 minutes డ్రైవ్ అయినండి. అదే అక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. నంబర్ ఆఫ్ ది బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు సరౌండింగ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి కూడా ఒకసారి సార్ని అడిగి కూడా తెలుసుకుందాం. సార్, ఇక్కడ మనకి సరౌండింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి. ఇక్కడ సరౌండింగ్ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వెరీ నియర్ బై మనకు జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉన్నది. ఓకే. ఆ తర్వాత రమాదేవి పబ్లిక్ స్కూల్ ఉన్నది. రమాదేవి అంటే మనకి రామోజీ ఫిలిం సిటీ పక్కన. తర్వాత ఇంకా వేరే అదర్ కార్పొరేటివ్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. నారాయణ చైతన్య కాలేజీలు అయితే మనకు సరౌండెడ్ బై ఔటర్ రింగ్ రోడే ఉన్నాయి. తర్వాత ఇక్కడికి ఎయిమ్స్ కూడా చాలా దగ్గరి ప్రాంతం. ఇది ఇక్కడ నుంచి 10 to 15 minutes డిస్టెన్స్లో ఇదే రోడ్ నుంచి ఎయిమ్స్ను చేరుకోవచ్చు. ఆ తర్వాత ఎల్బీ నగర్, తర్వాత నాగోల్ మెట్రోకి సుమారుగా 12 నుంచి 15 నిమిషాల జర్నీలో ఇక్కడి నుంచి చేరుకోవచ్చు. తర్వాత ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 అనేది చాలా దగ్గరి ప్రాంతం, ఒక 1 minute డ్రైవ్లో దాన్ని రీచ్ కావచ్చు. తర్వాత 3 నేషనల్ హైవేల సముదాయం. తర్వాత నెక్స్ట్ ఓఆర్ఆర్ ఉన్నది. తర్వాత ఎల్బీ నగర్, నాగోల్, ఇది ఇక్కడికి వనస్థలిపురం, హైత్ నగర్ కూడా చాలా దగ్గరి ప్రాంతం. కాబట్టి ఇది హైవే ఫేసింగ్లో ఉన్నది కాబట్టి చాలామంది దీన్ని వెంచర్ను ఇష్టపడుతున్నారు. మనం డెవలప్మెంట్ చూస్తే కూడా దాదాపు 100% డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఓకే సార్, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ హైలైట్స్ కూడా ఒకసారి వివరించారా సార్? ఇది మనకు దీనికి మెయిన్గా ఏంటంటే ఇది అవుటర్కు దగ్గర ఉండడం. తర్వాత ఇది మన వెంచర్ ఫేసింగ్ వచ్చేసి 150 feet రోడ్ ఫేసింగ్. అంటే ఇప్పుడు మనకు ఉన్న రోడ్ ఇది 150 feet రోడ్. 150 feet రోడ్ ఇది అనేది చాలా ఎక్కువ అడ్వాంటేజ్. ఇది అంతా టోటల్గా అయితే ఇదైతే కమర్షియల్ వెంచరే. ఓకే. దీనికి రేపు రాబోయే రోజుల్లో దీంట్లో హాస్పిటల్ కానీ తర్వాత స్కూల్స్ కానీ ఇంకేదన్నా మనకు కమర్షియల్గా దీన్ని యూటిలైజ్ చేసుకునే విధంగా ఉన్నది. తర్వాత దీంట్లో డెవలప్మెంట్స్ వచ్చేసి ఇది హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి పూర్తిగా బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉన్నది. తర్వాత ప్లాట్ సైజింగ్ వచ్చేసి కమర్షియల్ అయితే 400కు పైన ఉన్నది. 400, 500, 600 అంటే మనకి రోడ్ ఫేసింగ్. తర్వాత లోపల అయితే మనకు 183 square yards నుంచి ఉన్నది. అంటే మినిమం స్టార్టింగ్ మనకి 183 నుంచి ఉన్నది. ఏ ఫేసింగ్స్ లో అవైలబుల్ ఉన్నాయి మనకు వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈ 3 ఫేసింగ్లలో మనకు అవైలబిలిటీ ఉన్నది.
అయితే మనకి 183 స్క్వేర్ యార్డ్స్ అన్నారు కదా సార్, దాని డైమెన్షన్ ఎంత ఉంటుంది సార్? మనకు ప్లాట్ డైమెన్షన్స్ వచ్చేసి 3350 డైమెన్షన్లో 183 నుంచి మనకు 200 తర్వాత 300 ప్లాట్ సైజులు ఉన్నాయి. సైజెస్ని బట్టి డైమెన్షన్స్ మారుతూ ఉంటాయి. దాన్ని మనం 150 కూడా చేంజ్ కావాలంటే 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి కూడా ఇవ్వచ్చు సార్. మనకి ఇంటర్నల్ రోడ్స్ ఎన్ని ఫీట్లు సార్? ఇంటర్నల్ రోడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ వచ్చినాయి. ఇది ఎందుకంటే ఇదే పెద్ద రోడ్ వచ్చింది కాబట్టి ఇది వచ్చి బ్యూటిఫుల్ ఒక చిన్న వెంచర్, కమర్షియల్ వెంచర్. ఎన్ని ఎకర్స్ సార్ ఇది? ఇది వచ్చేసి యాక్చువల్గా 20 acres, కాకుంటే ఫస్ట్ ఫేజ్ లో ఇది 3 acres చేయడం జరిగింది. అంటే ఇది స్టార్టింగ్ మనకి ఫస్ట్ ఫేజ్ అన్నట్టు. ఫేజ్ అది అంటే దీనికి ఎక్స్టెన్షన్ లేఅవుట్ కూడా చేస్తున్నాం, అంతా మనకు ముందున్నది, ఫ్యూచర్ లో చేస్తున్నాం. ఫ్యూచర్ లో మనకు వచ్చేసి ఇక్కడ డెవలప్మెంట్స్ అనేది పూర్తిగా కంప్లీట్ అయినాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కంప్లీట్ అయింది. వాటర్ పైప్ లైన్ సిస్టమ్ అనేది ప్లాట్ ప్లాట్ కూడా ప్రతి ప్లాటుకు ట్యాప్ సిస్టమ్ ఉన్నది. ఆ తర్వాత సంపు అయిపోయింది, వాటర్ డ్రైనేజీ, ఆ తర్వాత నెక్స్ట్ కాంపౌండ్ వాల్ అయిపోయింది, చుట్టూ బౌండరీ లైన్, తర్వాత బౌండరీ లైన్, కర్బింగ్ స్టోన్స్ కంప్లీట్ అయినాయి. టోటల్గా డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి. మార్టిగేజ్ కూడా మనకు తొందరలో ఒక 1 వీక్లో రిలీజ్కి ఉన్నది. ఇప్పుడు మనకి లోన్ కూడా వస్తుంది అన్నారు కదా సార్, మనకి ఎంత పర్సెంటేజ్ వరకు లోన్ వస్తుంది సార్? మనకి ఇది HMDA రెరా అప్రూవ్డ్, తర్వాత కమర్షియల్, ఇది హౌజెస్కి ఎదురుగానే అంత లివింగ్ లొకాలిటీలో ఉన్నది. దీని సరౌండెడ్ బై కూడా మనకు ఎదురుగా సైబర్ మెడోస్ అని ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడ మనకు హౌజెస్ ఉన్నాయి, ఫంక్షన్ హాల్ ఉన్నది. తర్వాత అన్ని కూడా వరుసగా ఇక్కడ నుంచి చూస్తే అన్ని విల్లా ప్రాజెక్టులే. అవును, ఈ మన నాగోల్ రోడ్ మొత్తం కూడా విల్లా ప్రాజెక్టులే. తర్వాత దీనికి నియర్ బై మనకు ఎదురుగా కనిపించేది థీమ్ పార్క్ అని ఒక 95 ఎకరాల్లో థీమ్ పార్క్ వస్తుంది. ఆ డిజైన్ వర్క్ అనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇక్కడ రాబోయే కాలంలో ఒక కార్పొరేట్ స్కూల్ వస్తున్నది. తర్వాత మనకు నియర్ బై ఉండడం వల్ల చాలా కమర్షియల్ టవర్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అనేది రాబోతుంది. నేషనల్ హైవే అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి ఏరియా అనేది బాగా డిమాండ్ కాబోతా ఉంది. రేరా ఎల్పీ నెంబర్ కూడా వచ్చేసింది కదా సార్? ఎల్పీ నెంబర్ కదా, ఫైనల్ ఎల్పీ నెంబర్ కూడా వస్తుంది. ఇంకా డెవలప్మెంట్స్ అన్ని అయిపోయినాయి కదా. ఇందులో చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ మీకు డిస్ప్లేలో రేరా నంబర్ అనేది కూడా ఇస్తాను, చూసుకోవచ్చండి. మనకి అన్ని డెవలప్మెంట్స్ కూడా అయిపోయినాయి కాబట్టి అండి ఇప్పుడు మనం రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా మనకి భద్రాచలం హైవే కానీ, ఇటు మనకి విజయవాడ హైవే కానీ, అలాగే మనకి ఇటు వరంగల్ హైవే, ఈ 3 రోడ్స్ కూడా మనకి కనెక్టివిటీ ఉంది కాబట్టి మనకి ప్రాజెక్ట్ కూడా మంచి డిమాండ్ అనేది కూడా జరగబోతుందండి. ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసిన వారు కూడా ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవచ్చండి. ఇందులో మనం చూసుకున్నట్టయితే మనకి బ్యాంక్ లోన్ అన్నది కూడా వస్తుంది. ఇప్పుడు దాని గురించి కూడా ఒకసారి సార్ నాయుడు కూడా తెలుసుకో సార్. ఇందులో మనకి ప్లాట్ మీద కూడా మనకి బ్యాంక్ లోన్ వస్తుందని చెప్పారు కదా, ఎంత % వరకు బ్యాంక్ లోన్ వస్తుంది? మనకు ప్రజెంట్ IDBI బ్యాంక్ నుంచి 80 to 90% అనేది బ్యాంక్ లోన్ వస్తున్నది. ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు, రిజిస్ట్రేషన్స్ కూడా అయిపోయినాయి. ఓకే, ఇది ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ కూడా మీకు చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది. అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లెజెంట్ ఉంది, చాలా ప్లెజెంట్ గా ఉన్నది. ఇప్పుడు మనం సరౌండింగ్ అంటే ఇప్పుడు ORR నుంచి రైట్ సైడ్ లో ఇన్ఫోసిస్ ఉందండి. అవును, ఇన్ఫోసిస్ సెడ్జే ఉన్నది. అవును, కాబట్టి అది ఒక 10 minutes లో మనం రీచ్ కావచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి అంటే మనకి పోచారం IT సెజ్ అనేది ఒక 10 minutes. అదే విధంగా ఒక 5 minutes లో మనం రామోజీ ఫిలిం సిటీ గేట్ దగ్గరికి వెళ్తాం. తర్వాత ఒక 15 minutes లో ఎయిమ్స్ ఉన్నది. అవును, తర్వాత నియర్ బై స్కూల్స్, కాలేజీలు అంటే ఇక మనకు ఇంజనీరింగ్ కాలేజీలు అంటే మీకు తెలియదు కదా, 2 హైవేలెస్ కూడా నంబర్ ఆఫ్ ది అవుటర్ పక్కనే ఉన్నాయి. రమాదేవి పబ్లిక్ స్కూల్ కావచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, నోవా మెడికల్ కాలేజ్ కావచ్చు, కొత్తగూడెము ఫ్రూట్ మార్కెట్ కావచ్చు, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, తర్వాత కొత్తగా వచ్చినటువంటి లాజిస్టిక్ హబ్బులు కావచ్చు. ఇక్కడనే DHL మీకు కనిపిస్తుంది. దాని తర్వాత ఒక కార్పొరేట్ స్కూల్ అనేది నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఇక్కడ నుంచి వరుసగా అన్ని విల్లా ప్రాజెక్టులే కాబట్టి 3 హైవేల అనుసంధానం, ORR ఎగ్జిట్ నెంబర్ 10 పక్కన 150 feet రోడ్ ఫేసింగ్ వెంచర్, ఇంత మంచి హ్యాబిటేషన్లో ఉన్నది కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఇది ఖచ్చితంగా వెస్ట్లో ఏ విధంగా అయితే రేట్లు ఉన్నాయో ఈస్ట్లో కూడా ఇది మంచి జంక్షన్ అనేది కాబోతున్నది. సార్ మెయిన్గా ఇందులో చెప్పుకోవాల్సింది ప్రైజింగ్ విషయం సార్, అది కూడా ఒకసారి చెప్పాలి. ఇది వచ్చేసి 26,000 ప్రైజింగ్ పెట్టాము ఇక్కడ. 26,000 ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్. ఎందుకంటే JM గ్రూప్ అనేది చాలా సామాన్యులు కొనుక్కునే విధంగా, వాళ్ళు కొనుక్కున్న తర్వాత వాళ్ళకి మంచి అప్రిసియేషన్ ఉండాలంటే మన రేట్లు తక్కువ ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఇది మనకు ఈ సద్దుపల్లి చౌరస్తాలో చాలా బ్రహ్మాండమైన మంచి ఫీచర్ ఉన్నటువంటి వెంచర్గా దీన్ని చెప్పుకోవచ్చు. మనం దీన్ని స్టార్ట్ చేసిన అతి కొద్ది కాలంలోనే దీన్ని ఇలాంటి టైంలో కూడా దీన్ని ఫాస్ట్గా డెవలప్మెంట్ చేయడం, తర్వాత సేల్స్ అనేది కావడం, మన డెవలప్మెంట్స్ అట్లా ఉన్నాయి కాబట్టి
తర్వాత మనది సేల్స్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. సార్ ఇక్కడ మీరు 26,000 per square యార్డ్ చెప్పారు కదా, అది ఫిక్స్డ్ సార్ నెగోషియబుల్ ఉంటుంది? అది నెగిషియబుల్ ఉంటుంది అలా పేమెంట్ ఆప్షన్ బట్టి. ఓకే, చూసుకోవచ్చండి. ఏదైతే ప్రాజెక్ట్ చెప్తున్నారో అది 26,000 చెప్తున్నారా అండి పర్ స్క్వేర్ యార్డ్కి వచ్చేసి. అది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో మనకి కమర్షియల్ అని కూడా చెప్పారు కదండి, ఆ కమర్షియల్ యొక్క పర్ స్క్వేర్ యార్డ్ కూడా తెలుసుకున్నామండి. సార్ కమర్షియల్ ప్రాపర్టీకి ఎంత? కమర్షియల్ అనేది 300, 400, 500, 600 ఈ విధంగా 4 వేరియంట్స్ ఉన్నాయి. ఇది ప్రైజింగ్ అనేది 30,000. కమర్షియల్కి అయితే 30,000. ఇది కూడా నెగిషియబుల్ ఉంటుంది ఓకే, వాళ్ళ పేమెంట్ ఆప్షన్ బట్టి. చూసుకోవచ్చండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఫ్యూచర్లో మాత్రం మంచి డెవలప్మెంట్స్ కానీ జరుగుతాయండి. అలాగే మీకు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మంచి రిటర్న్స్ కూడా వస్తాయండి. ఒకవేళ మీరు హౌస్ కట్టుకోవాలనుకున్నా కూడా కట్టుకోవచ్చు అండి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే మనకి వాటర్ డ్రైనేజ్ కానీ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. టోటల్ 100% డెవలప్మెంట్, అన్ని డెవలప్మెంట్స్ కూడా అయిపోయినాయండి. అలాగే మనం చూసుకున్నట్టయితే పవర్ సప్లై కూడా ఉంది. మనకు చూసుకున్నట్టయితే అన్ని కనెక్టివిటీస్ రోడ్స్ కూడా మనకి దగ్గర ఉన్నాయండి. ఇప్పుడే మీకు చూసుకోవచ్చు మన లేఅవుట్ ముందు నుంచి కూడా మనకి బస్ అన్నది కూడా వెళ్ళింది. చూసుకోవచ్చు అండి. మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ ఆటోస్కి కానీ ఇవన్నిటి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. అదే ఫ్రెండ్స్, ఈ సైట్ కనుక విజిట్ చేయాలనుకున్నట్టయితే సార్ వాళ్ళ నెంబర్ అనేది మీకు డిస్ప్లేలో పైన ఇస్తానండి. మీరు సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఇంకా ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లారిఫై కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారం మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.